ఇది ఒక ప్యూర్ సిల్క్ అండి. ప్యూర్ సిల్క్. ఓకే, ఇది ప్యూర్ సిల్కా కాదా నేను చెప్తాను, మీరు నమ్మేస్తారు. కానీ టెస్ట్ చేసుకోవడం ఎలా అది చూపిస్తాను ఇప్పుడు. మీ దగ్గర ఉన్న ఏ ప్యూర్ సిల్క్ అన్నా ఇలా ఓపెన్ చేశాక కొన్ని పోగులు వచ్చేస్తాయి. ఓకే, ఆ పోగులు కొన్ని ఇలా తీయొచ్చు. కొంగు దగ్గర గానీ ఎక్కడైనా గానీ మీరు తీసేయొచ్చు. తీసి కొన్ని పోగులు ఇలా కొంచెం ఎక్కువ తీసుకుంటే బెటర్, ఎందుకంటే దానికి టెస్టింగ్ ప్రాసెస్ కి మనకి ఈజీగా ఉంటుంది. ఓకే ఓకే, కట్ చేసామా. మొత్తం అసలు కంప్లీట్ గా వస్తుంది. స్మెల్ చూడండి, వెంట్రుకలు కాలిన స్మెల్. కరెక్ట్. కొంచెం స్లోగా కూడా వస్తుంది. ఇదేంటంటే నేను 4-5 పోగులు ఒకటేసారి చేశాను. సిల్క్ అన్నది స్లోగా కాలుతుంది, తర్వాత యాషెస్ లాగా అయిపోతుంది. మీకు ఎక్కడ ఇక్కడ వరకు కాల్చి ఇక్కడ వరకు వచ్చింది కదా, తర్వాత ఫ్రెష్ గా ఉంది చూడండి ఫ్యాబ్రిక్. పైన వరకు ఇలా మొత్తం అంటుకోలేదు, ఒక చోట స్టాప్ అయిపోయింది ఇలా అనగానే. అండ్ ఇది కూడా యాషెస్ మీకు చేతికి రాదు, బికాస్ దిస్ ఇస్ ఆర్గానిక్ ఫ్యాబ్రిక్. కాలిపోతుంది. మీకు స్మెల్ కూడా వెంట్రుకలు కాలిన స్మెల్ వస్తుంది కొద్దిగా, ఎందుకంటే కోకూన్ నుంచి వస్తుంది ఆర్గానిక్ ఫ్యాబ్రిక్ కాబట్టి మీకు ఈ స్మెల్ అన్నది వస్తుంది. సో ఇది మాత్రం తెలుసుకోవాలి. సో చెప్పారు కదా, థర్డ్ స్టెప్ అందరూ గుర్తుపెట్టుకోండి. జస్ట్ కొంచెం చిన్న అగ్గిపుల్లు ఇక్కడ పెడితే నెమ్మదిగా అలా కాలుకుంటూ పైకి వచ్చి వాసన కూడా వెంట్రుకలు కాలిన వాసన, అంటే సిల్క్ వామ్స్ ఉంటాయి కదా అవి కాలినప్పుడు ఎలాంటి వాసన వస్తుందో ఆ స్మెల్ తెలుస్తుంది మనకి. సో ఇలా ఉంటే కనుక ఇది ప్యూర్ సిల్క్ అని అర్థం. ఇందులో ఏమైనా కొంచెం కలిసింది అనుకోండి, అప్పుడు ఎలా కనిపెట్టాలి? అది అప్పుడు మీకు రౌండ్స్ లాగా అక్కడే ఉండిపోతుంది. చూద్దామా అది కూడా చూద్దాం. ఇది నెక్స్ట్ ఏమో సెమీ సిల్క్ తీసుకుందాం అండి. ఇందులో ఒక థ్రెడ్ ప్యూర్ ఉంటుంది, ఒకటి సెమీ ఉంటుంది. ఓకే, ఇందులో కొన్ని పోగులు తీద్దాం. సో అన్నిటికీ ఇలా అగ్గిపుల్లతో వెలిగించే టెస్ట్. ఎంత ఫాస్ట్ గా, ఓ మై గాడ్, జాగ్రత్త. ఇది మీకు చేతికి రాదు, అంటుకోవట్లేదు ఏమి. స్మెల్ కూడా కాలిన వాసన కొంచెం డిఫరెంట్ గా ఉందండి. డిఫరెంట్ గా ఉంది, మీకు ఇది చేతికి రాదు బికాస్ ఇందులో సెమీ ఉంది, ఒక ఆర్గానిక్ ఉంది, ఒక ఇన్ఆర్గానిక్ ఫ్యాబ్రిక్ ఉంది కాబట్టి మీకు అసలు యాషెస్ అన్నది రాదు. ఇది ఎంత బర్న్ చేసుకోండి, మీకు ప్యూర్ సిల్క్ లో యాషెస్ చేతికి అంటుకుపోతుంది, బొగ్గులాగా అంటుకుపోతుంది. దీనికి అస్సలు రాదు. మీరు కావాలంటే ఇంకోసారి కూడా పెట్టొచ్చు, ఇంకోసారి పెడితే కూడా టెస్ట్ చేద్దాం. ఇంకోసారి చేయండి. అండ్ చూసారు, దానికన్నా ఇది ఇంకా ఫాస్ట్ గా వచ్చేస్తుంది. చాలా ఎంత ఫాస్ట్ గా అంటుకుంటున్నాయో. ఇది కూడా ఎందుకు అని అంటే, ఇది ఇందులో ఒక పోగు మనకు ప్యూర్ సిల్క్ ఉంది, ఒకటి సెమీ ఉంది. సో అలా కొంచెం వస్తుంది కానీ అంత రావట్లేదు, ఇంకోటి సెమీ ఉంది కాబట్టి. ఓకే, సో దీనికి ఆ స్మెల్ కూడా రాదు మీకు. ఈ స్మెల్ అనేది కూడా రాదు, ప్యూర్ సిల్క్ లాగా మీకు స్మెల్ కూడా రాదు. ఇది కాకుండా ఇన్ఆర్గానిక్ ఫ్యాబ్రిక్ అంటే నార్మల్ గా మీకు 1000 రూపీస్ అలా ఉంటాయి కదా, 2000 లో దొరికే ఉంటాయి. అందులో కొంచెం పాలిస్టర్ మిక్స్ అలాంటివి కూడా ఉంటాయి. సో అది చేస్తే ఎలా వస్తుందో అది కూడా చూపిస్తాను. సో 3 డిఫరెంట్ వేరియేషన్స్ తో, వెరైటీస్ తో మీరు ఎలా టెస్ట్ చేసుకోవాలి. మిక్స్ అయితే అసలు ఎలా ఉంటుందో, అసలు ఎలా కాలుతుందో చూద్దాం టెస్టింగ్. ఇది కొద్దిగా పాలిస్టర్ మిక్స్ అయిందా? అవును, సిల్క్ లో. బట్ దేనికైనా బేస్ మనకు కొంత సిల్క్ ఉండాలి. లేదు అవసరం లేదు. మీకు 1000-2000 దాంట్లో అసలు ప్యూర్ మిక్స్ కాదు. ఇప్పుడు నేను చూపించింది సెమీ ఏంటంటే ఒకటి ప్యూర్ వస్తుంది, ఒకటి సెమీ సిల్క్ ఉంటుంది. ఇది నార్మల్ సిల్క్ శారీ నుంచి తీసాము. ఇది బర్న్ చేయండి, మీకు అర్థమైపోతుంది. ఇలా ముద్దలాగా వస్తుందండి, అది ముద్దలాగా అలానే ఉండిపోద్ది. ఇది ఇలా ఇన్ఆర్గానిక్ ఇప్పుడు చూడండి, అసలు ఇందాకదన్నా చేతికి ఇదైంది, ఇది చూడండి ఒక లంప్ లాగా ఉండిపోద్ది. ముట్టుకోండి ఒకసారి. ఓ ఎంత గట్టిగా అయిపోయిందో. దిస్ ఇస్ కంప్లీట్లీ ఇన్ఆర్గానిక్ ఫ్యాబ్రిక్. పాలిస్టర్ ఇలా అయిపోతుంది, ఇలా లంప్స్ లాగా వచ్చేస్తుంది అనమాట. నార్మల్ ఉంది. సో ఇలా కనుక్కోవాలన్నమాట. ఇవేనండి టెస్ట్లు, ఇలా చేసి కనుక్కోవచ్చు. ఫస్ట్ యాక్చువల్లీ మనకి ఇంత యాక్సెప్ట్ చేస్తారా ప్యూర్ సిల్క్ అంటే, నిజమా కాదా, మాకు ఇలా టెస్ట్ మిమ్మల్ని అడగమంటారా? డెఫినెట్ గా. సో అది మా రైట్. ఆఫ్ కోర్స్, మీరు ఒకవేళ ఏదైనా స్టోర్ కి వెళ్ళి మీరు చెక్ చేస్తాను అని అంటే, దే షుడ్ బి అప్రిషియేటివ్ ఆఫ్ దట్. దే షుడ్ డూ దట్. అంటే మీ ముందు అది చూపించాలి. ఏదైనా మహా అంటే 2 పోగులు తీస్తాం, చూపిస్తాం. సో మెయిన్ ఏంటంటే మనం టెస్ట్ చేసేది ప్యూర్ సిల్కే అండి. ప్యూర్ సిల్క్ కి ఇలా స్మెల్ వస్తుందా, ఇలా బర్న్ అవుతుందా, యాషెస్ వస్తున్నాయా అన్నది చూసుకుంటే దెన్ ఇట్స్ కంప్లీట్లీ
సిల్క్ ప్యూర్ సిల్క్ శారీ అని అర్థమైపోతుంది. అర్థమవుతుంది. రైట్. సో చెప్పారు ఇది ఎందుకు వీడియో చేస్తున్నామంటే ఆ క్లారిటీ ఉండాలి. ఇప్పుడు చాలా వరకు స్టోర్స్ చూస్తున్నాం, ఎన్నో షోరూమ్స్ వచ్చాయి, అమ్ముతున్నారు, బాగానే ఉంది. బట్ ప్యూర్ అనే దగ్గర మనమే మోసపోతున్నాం. కస్టమర్లో మనం అంత డబ్బులు ఖర్చు పెట్టి కొంటున్నప్పుడు సో ప్యూరిటీ అనేది మనకు కూడా ఇంపార్టెంటే కదా. మీరు అదొక్కటి తెలుసుకుంటారనే నేను ఈ వీడియో చేశాను.